వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్. తెలంగాణ రైతన్నలకు సంబంధించి ఈ రోజు నుండి యాసంగి రైతు భరోసా 6,000, 18,000 వీరికి మాత్రమే పడుతున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో పక్కనే బెల్ అనే గంట ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు లైక్ కొట్టి కామెంట్ చేయండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణలో యాసంగి సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేటివి ఈ రోజు నుండి అర్హుల ఖాతాలో 6,000 రూపాయలు డబ్బులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. మనకు ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 11వ తారీఖున ఎలక్షన్స్ ఉన్న కారణంగా ముందుగానే ఈ యొక్క అర్హుల ఖాతాలో యాసంగి పంట డబ్బులు అనేటివి జనవరి 30, 31 తారీఖులో అంటే ఈరోజు రేపు 2 రోజుల్లో నుండి ఈ యొక్క రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేటివి 6,000 రూపాయల నుండి దాదాపు 18,000 రూపాయలు అంటే దాదాపు 1 నుండి 3 ఎకరాల వారికి ఈరోజు డబ్బులు అనేటివి పడే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ యాసంగి పంటకు సంబంధించి రైతు భరోసా సంబంధించి డబ్బులు పడాలంటే ఎవరికైతే శాటిలైట్ ప్రక్రియ పూర్తయినదో వారికి మాత్రమే డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి, అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే సరైన పట్టా పాస్బుక్లు పెట్టిన వారికి, అదేవిధంగా వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. డిస్ట్రిక్ట్ పరంగా కూడా దాదాపు అన్ని డిస్ట్రిక్ట్ల వరకు కూడా ఈ డబ్బులు అనేటివి జమ అయ్యే అవకాశం ఉన్న సమాచారం. ఈ జనవరి 30 అంటే ఈరోజు రేపు పూర్తిగా ఈ యొక్క యాసంగి పంటకు సంబంధించి డబ్బులు అనేటివి పూర్తిగా అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది. ఈరోజు నామినేషన్ ప్రక్రియ అనేది కూడా పూర్తి అవుతుంది. కాబట్టి ఇంకా మొదలు 10 రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్న కారణంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. మరి వీటికి సంబంధించిన డబ్బులు మీకు పడినట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అందరూ కూడా వీడిని కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ముందుగా ఎవరికైతే సాటిలైట్ ప్రక్రియ పూర్తయిందో వారికి మాత్రమే డబ్బులు పడతాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందు హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే 7,500 రూపాయలు కూడా ఈ రోజు నుంచి కూడా జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి వీడియో చూసిన వారు అందరూ కూడా యాసంగికి సంబంధించి మీకు రైతు భరోసా డబ్బులు పడేటట్టే మీ యొక్క డిస్టిక్ను మెన్షన్ చేయండి. మీకు సంబంధించిన వ్యవసాయ సంబంధించిన భూమి ఎన్ని ఎకరాలు ఉందో, మరి ఎన్ని ఎకరాలకి ఈరోజు అమౌంట్ పడిందో అందరూ కూడా మెన్షన్ చేయండి. దాదాపు ఈరోజు 1 నుంచి 3 ఎకరాల వరకు డబ్బులు పడతాయని కూడా సమాచారం అయితే రావడం జరిగింది. మరి చూడాలి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు వేస్తారో. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.